ఆయన సో రీసెంట్ గా మనము సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడగడం కానీ ఆ ప్రాబ్లం ఇది సార్ తీర్చండి అని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎందుకు ఆయన ఒక్కడే లీడర్ ఉన్నాడా ఆంధ్రాలో అని చెప్పి చాలా మందికి ఒక డౌట్. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్షల మందికి సమస్యలు, అందులో ఒక 100 మంది ఒక ఆన్లైన్ సోషల్ మీడియాలో కానీ తన గోళ్ళ వినిపించుకోవడానికి అవకాశం ఉంది. ఇంతమందిలో కూడా చాలా మంది తన గోడు వినిపించుకుంటే చాలా తక్కువ మందికి సాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే 100,000 మంది రిక్వెస్ట్ వస్తే అందరికి సాయం చేయడం పర్సనల్గా కుదరదు. ఆయన డిప్యూటీ సీఎం సంస్థ పాలిటిక్స్ లో ఉన్నారు. ఏంటంటే 100లో కనీసం 200-300 పవన్ చేస్తున్నారు. అట్లా దీని వెనకాల ఎంత కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి కూడా మరి ఇప్పుడు ఓన్లీ ఆంధ్రాని కాదు, ఇక్కడ తెలంగాణ అయి ఉండొచ్చు, వేరే ఏ రాష్ట్రమైనా అయి ఉండొచ్చు. జనాలు ఒక నమ్మకం పెట్టుకొని వాళ్ళని గెలిపించుకున్నప్పుడు వాళ్ళు జనాల ప్రాబ్లమ్స్ ని ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అంటే చిన్న ప్రాబ్లమ్స్ కాదు, నార్మల్ గా ఊరికి సంబంధించి రోడ్డు ప్రాబ్లమ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎక్సెట్రా ఏదైనా కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాగా ఇప్పుడు చిన్న పర్సనల్ హెల్ప్ చేయడం అనేది అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఆయన స్వతహాగా చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్నప్పటి నుంచి ఒకరు సాయం చేసే గుణం ఉంది కాబట్టి దాని కంటిన్యూగా చేశాడు. రాజకీయాల్లోకి వచ్చినా సరే దీన్ని బేస్ చేసుకుని అందరూ పవన్ కళ్యాణ్ ఉండాలంటే కుదరదు. తన నియోజకవర్గంలో ఏదైతే రోడ్ల సమస్య కానీ, శానిటేషన్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ కానీ, రైతులకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవి చోట్ల నియోజకవర్గంగా వారిగా పేద ప్రజలకి సాయం చేయడానికి దీన్ని అంటే ఇట్లా చేయడం వెనకాల కూడా రాజకీయ స్వలాభాలు ఉన్నాయని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మీరు అప్పీల్ చేస్తారా? ఉంటాయి కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాయం చేశారు కాబట్టి ఇంతమంది ఇప్పుడు అడుగుతున్నారు. మిగతా వాళ్ళు ఎంతమంది లేరు? డిప్యూటీ సీఎం మంత్రి కాకుండా చాలా మంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కూటమిలో బీజేపీ తరఫున ఉన్నారు, జనసేన, టీడీపీ తరఫున ఎవరి పేర్లు ఏంది పవన్ కళ్యాణ్ ప్రతిసారి స్పందించి ఏదో ఒకటి టాప్ ఆఫ్ ద టౌన్ అవుతున్నాడు. ప్రతిసారి ఇట్లా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే సాయం చేస్తున్నారు. దీని వెనకాల రాజకీయాలు అంటే దీని వెనకాల ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అతిగా ఇట్లా మంచి పేరు వస్తే నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు ఎక్కడ స్టాప్ చేసే అవకాశం ఉంది కంపల్సరీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి నువ్వు పిఎం అవుతావా, నీ కొడుకు సీఎం కావాలని అంటే నా కొడుకు సీఎం కావాలని చంద్రబాబు నాయుడు ఉండింది. కాబట్టి తన కొడుకు కోసం పవన్ కళ్యాణ్ ఒక రేంజ్ వరకు సహాయాలు అయితే ఓకే, కానీ అంతకు మించి నెక్స్ట్ జనరేషన్ ప్రభావితం చేసే వ్యక్తిగా మారిపోతే మాత్రం చంద్రబాబు నాయుడు కూటమి నుంచి బయటకు వచ్చి కూడా స్వతహాగా స్ట్రాంగ్ గా తన క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలంట. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆంజనేయుడికి తన బలం ఎలా పవన్ కళ్యాణ్ అంత నమ్మకలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2019లో ఒక 2 సార్లు ఓడించారో పవన్ కళ్యాణ్ క్లియర్ కట్ గా తన డ్రాప్ కింద అర్థమైపోయింది. ఓవరాల్ గా ఏంటంటే ఇందుకు రిస్క్ తీసుకోవటం, మళ్ళీ ఈసారి కూడా గెలవకపోతే మన పరిస్థితి పోలా. గ్రౌండ్ లెవెల్లో కూడా ఇప్పుడు పేరుకే కానీ తెలుసు, గ్రౌండ్ లెవెల్లో చాలా చోట్ల గమనిస్తే 175 నియోజకవర్గాల్లో గ్రౌండ్ లెవెల్ సరైన అభ్యర్థులు ఇప్పటికీ లేదు. అంటే టీడీపీ అంటే ఇప్పటి నుంచో బలంగా ఉన్న పార్టీ కాబట్టి దీనికి వైఎస్ జగన్తో కలవడం స్వతహాగా ఆయనకి కుదరకపోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడుతో కలిసి డిసిప్లిన్ రాజకీయం చేశాడు. చంద్రబాబు నాయుడు కూడా నాకు ఎందుకు రిస్క్ అనుకున్నాడు, ఈసారి ఓడిపోతే మనం నెక్స్ట్ మళ్ళీ చాలా దారుణంగా ఉండే పరిస్థితిని అర్థం చేసుకొని ఇద్దరికి ఒకరికొకరు సహాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా 10-15 years చంద్రబాబు నాయుడు వెనకాల ఉంటే మాత్రం ఇట్లానే ఉంటే మాత్రం ప్రజల్లో చాలా మంది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ కోసమే సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది దూరం అవుతున్నారు ఇప్పుడు కూడా. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ కోసమే టీడీపీ రాజకీయాల్లోకి సపోర్ట్ చేస్తున్నాం అనుకున్న వ్యక్తి చాలా మంది టీడీపీ పార్టీ ఇష్టం లేకపోయినా సరే కూటమి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి కల్పించాడు. ఈ కూటమి అదే ముగ్గురు పొత్తులో ఉన్నారు కాబట్టి లాంగ్ టైమ్ గా ఇది పవన్ కళ్యాణ్ కి స్వతహాగా వస్తేనే 5 ఏళ్ళు కానీ 10 ఏళ్ళు కానీ ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఒక సెకండ్ హోప్ కానీ థర్డ్ హోప్ కానీ పవన్ కళ్యాణ్ అయి ఉంటారు ప్రజల్లో. కంపల్సరీ కూటమి నుంచి వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎట్లానే కొనసాగితే చంద్రబాబు నాయుడు అటువంటి మహానీయులనే అదే పవన్ కళ్యాణ్ కూడా అదే నా అభిప్రాయం. ఇప్పుడు ఒకటి స్టాప్ చేస్తారు.